అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 7వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని సంస్కృత సూక్తిని దాని భావాన్ని తెలుసుకుందాము. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. అంటే జిహ్వ అంటే నాలుక. ప్రతిదీ కూడా మానవ జీవితం అంతా కూడా నోటి మీదే ఆధారపడి ఉందట. అది ఎలాగా? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, నాలుక చివరనే సంపదలుంటాయి. జిహ్వాగ్రే మిత్ర బాంధవా, బంధుమిత్రులు నాలుకను బట్టియే ఉందురు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, కారాగారాది బంధనాలు కూడా నాలుక వలననే ప్రాప్తించును. జిహ్వాగ్రే మరణం ధ్రువం, చివరకు మరణము కూడా నాలుక వలననే సంభవించును. అంటే దీని అర్థం ఏమిటి? వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు, జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు. ఈ పద్యము, ఈ సంస్కృత సూక్తి ఒకే భావాన్ని ఇస్తాయన్నమాట. ప్రతి దానికి మన నాలుకే మూలం. నాలుక మీన్స్ నోరు. అంటే మనం మాట్లాడే మాట వల్లే బంధువులు ఉంటారు, మనకు సంపదలు కలుగుతాయి. తిన్నగా మాట్లాడకపోతే జైలుకు కూడా వెళ్ళవలసి వస్తుంది. చివరికి మరణం కూడా, మనం అనవసరంగా గొడవలు పెట్టుకుంటే అవి మరణానికి దారితీసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ప్రతిదీ కూడా మన నాలుక మీదే, మన నోటి మీదే, మనం మాట్లాడే మాట మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి అని కవి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.